అని చెప్పారు. తాను ఎప్పుడు కూడా జోక్యం చేసుకోలేదు అని చెప్పారు. పైగా మీ ఫోన్కి వచ్చిన కాల్స్ మిథున్ రెడ్డిని ఉదయం ఇన్వెస్టిగేషన్కి పిలవడం కానీ ఇంట్రాగేషన్కి పిలవడం కానీ తర్వాత ఇప్పుడు అరెస్ట్ మీద కానీ ఈ పరిణామాల మీద వైసీపీ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? వైసీపీ నేతలైతే మాత్రం చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. గవర్నమెంట్ కావాలనే తెలుగుదేశం పార్టీ వైసీపీలో ఉండే కీలక నేతలను అరెస్ట్ చేస్తుంది అని చెప్పి ఈరోజు అక్కడ మల్లాది విష్ణు కానీ, దేవినేని అవినాష్ కానీ, అంబటి రాంబాబు కానీ, లేకపోతే తలసిల్లి రఘురామ్ కానీ, ఆ పార్టీకి సంబంధించిన ఇతర లీడర్స్ అందరూ కూడా ఈరోజు సాయంత్రం కానీ మార్నింగ్ ఆయన్ని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి తీసుకురావటం కానీ, ఆ తర్వాత సాయంత్రం కూడా తమకు ఇంతవరకు ఎటువంటి సమాచారం రాలేదని సిట్ కార్యాలయానికి వెళ్ళొచ్చినప్పటికీ కూడా తాము సిట్ అధికారులు మేము కొద్దిసేపట్లో సమాధానం చెప్తామని సమాచారం పంపుతామని చెప్పారు. అయితే వాళ్ళు వచ్చిన ఒక అరగంటలోనే వాళ్ళ అరెస్ట్ చూపించారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా సిట్టు మీద అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద కక్ష సాధింపు చర్యలని ఏదైతే పొద్దున్న మిథున్ రెడ్డి చెప్పారో అదే అంశాలని అదే ఎలిగేషన్స్ని కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. దీని మీద మేము కోర్టుకు వెళ్ళి తేల్చుకుంటాము అని చెప్తున్నారు. పైగా వైసీపీలో ఉండే మీరన్నట్టుగా కూడా ఒక పెద్ద కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తర్వాత మళ్ళీ అంటే ప్రజా జీవితం నుంచి అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్ నుంచి వచ్చిన ఒక కీలక నేత వైసీపీలో, పైగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు కావటం, వైసీపీ రాజంపేట ఎంపీ కావటంతో మిథున్ రెడ్డి హీఈస్ వెరీ క్లోజ్ అసోసియేట్ టు వైసీపీ సుప్రీం లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. అందువలన ఆయన అరెస్ట్ అనేది మాత్రం డెఫినెట్గా వైసీపీ ర్యాంక్ అండ్ ఫైల్లో కూడా తీవ్రమైన చర్చనీయాంశంగా డిస్కషన్ పాయింట్గా మారింది. వాళ్ళంతా కూడా గవర్నమెంట్ మీద ఎలిగేషన్స్ చేస్తున్నారు, ఇది కావాలని చేస్తున్నారు అని. బట్ ఈ ఎలిగేషన్స్ పార్టీ పరంగా రాజకీయంగా చేసినప్పటికీ కూడా అక్కడ కోర్టు ముందు సిట్ ఏదైతే అఫిడవిట్ ఫైల్ చేసిందో ఆ అఫిడవిట్లో ఉన్న అంశాలు అందులో ఉన్న డెప్త్ ఏంటనేది వాళ్ళకి తెలియదు కాబట్టి వీటికి సంబంధించిన ఎలిగేషన్స్ చేస్తున్నారు అని చెప్పి అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. రైట్ రామారావు. లక్ష్మణ్ గారు మీరు ఇందాక ఏదో చెప్పడానికి